టుడే న్యూస్ కి స్వాగతం. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఐఎంబీ ఎయిడెడ్ పాఠశాలను బీఎస్పీ బహుజన్ సమాజ్ పార్టీ మరియు బీఎస్ఎఫ్ బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ బోనాసి రామచందర్ మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్ని ఏ విధంగా చొరవ తీసుకుంటుందో అదేవిధంగా ఎయిడెడ్ పాఠశాలల్ని కూడా చొరవ తీసుకోవాలని తెలిపారు. మరి విద్యార్థుల సంఖ్య కూడా చాలా తక్కువ ఉందని, విద్యార్థుల సంఖ్య పెరిగే విధంగా చొరవ తీసుకోవాలని తెలిపారు. పాఠశాలలో మౌలిక వసతుల ఏర్పాటు చేయాలని తెలిపారు. ఒకప్పుడు ఈ పాఠశాలలో 500 నుండి 600 వరకు విద్యార్థులు చదువుకునేవారు. ఇప్పుడు కేవలం 22 మంది విద్యార్థులు మరియు 2 ఉపాధ్యాయులు, 1 అటెండర్ మాత్రమే ఉన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ సి కళ్యాణ్, బహుజన్ సమాజ్ పార్టీ బిజినాపల్లి మండల అధ్యక్షుడు రామచందర్, బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఐఎంబీ స్కూల్ను బహుజన్ సమాజ్ పార్టీ అదేవిధంగా బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. ఈ స్కూలు ఆవిర్భావమై దాదాపు 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మరి స్కూల్ రికార్డు ప్రకారం కానీ ఇంకా ఉన్నత ప్రమాణ ప్రకారం 20 మంది స్టాఫ్ ఉండాలి. ఆ 20 మంది స్టాఫ్ లేనందుకు ఇక్కడ విద్యార్థులు తగ్గిపోయినరు. మేము ఏమంటున్నామంటే బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని ఎయిడెడ్ స్కూళ్ళ తరఫున ఎయిడెడ్ స్కూళ్లకు మీరు కల్పించవలసిన స్టాఫ్ను కల్పించండి. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ స్కూళ్ళల్లో మౌలిక వసతులు ఏవైతే మిడ్ డే మీల్స్ కానీ, తర్వాత బుక్స్ కానీ, తర్వాత అదేవిధంగా క్లాస్ కానీ, అదేవిధంగా ఏదైతే మెయింటెనెన్స్ ఉందో ఈ మెయింటెనెన్స్ కూడా ఆ స్కూళ్ళకు సరిపోయే విధంగా ఈ ఎయిడెడ్ స్కూళ్ళకు కూడా కల్పించి మరి ఇక్కడ స్ట్రెంత్ను పెంచాలని బహుజన్ సమాజ్ పార్టీగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు మళ్ళొకసారి విజిట్ చేసిన లోపల ప్రభుత్వం వెంబడే స్పందించాలని నాగర్ కర్నూలు జిల్లా కమిటీ బహుజన్ సమాజ్ తరఫున ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. బీఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నార్కల్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఐఎంబీ స్కూల్ను సందర్శించడం జరిగింది. ఇక్కడ విద్యార్థులు చాలా తక్కువగా ఉన్నారు కాబట్టి ప్రతిసారి అంటే క్యాన్వాసింగ్ చేస్తారు కదా, ఆ క్యాన్వాసింగ్లో ఎక్కువ మంది విద్యార్థులు వచ్చే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ విద్యార్థులు చాలా మంది పైసలు పెట్టి డబ్బులు పెట్టి బయట చదువుకుంటున్నారు. కానీ మరి ఇక్కడ అన్ని వసతులు ఉన్నప్పటికీ మరి విద్యార్థి సంఖ్య చాలా తక్కువ ఉంది. ఇక నుంచి అయినా ప్రతి సంవత్సరం క్యాన్వాసింగ్ చేస్తారు కదా, క్యాన్వాసింగ్లో భాగంగా ప్రత్యేక చొరవ ఈ ఐఎంబీ స్కూల్ ఎయిడెడ్ స్కూల్ పట్ల మీరు ప్రభుత్వం చొరవ